అట్టహాసంగా పార్టీ ప్రకటన, భారీ రాజకీయ హడావిడి. తెలంగాణ రాజకీయాల్లో కొత్త శక్తి వస్తోందంటూ ప్రచారం. కానీ వారం తిరగకముందే ఆ పార్టీ పేరు మారిపోయింది. మొదట ప్రకటించిన పేరొకటి, ఇప్పుడు ఎన్నికల కమిషన్కు వెళ్లిన పేరు మరోటి. అసలు కవిత పార్టీ పేరేమిటి? తెలంగాణ రాష్ట్ర సేన, తెలంగాణ రక్షణ సేన? ఎన్నికల కమిషన్కు అప్లై చేయకముందే పార్టీ పేరు ఎలా ప్రకటించారు? ఇదంతా రాజకీయ వ్యూహమా లేక తొందరపాటు నిర్ణయమా? పార్టీ పుట్టుకే గందరగోళంగా మారిందా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అసలు కవిత పార్టీ పేరులో ఏం జరుగుతోంది? ఒక పార్టీ పుట్టడానికి ముందు సిద్ధాంతం ఉండాలి, స్పష్టత ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. కానీ కవిత ప్రకటించిన కొత్త పార్టీ విషయంలో ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణలు మాత్రం షాకింగ్గా మారుతున్నాయి. పార్టీ ప్రకటించిన 5 రోజులకే పేరు మార్పు చేయడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. మొదట తెలంగాణ రాష్ట్ర సేన అన్నారు, ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన అంటున్నారు. అసలు ఎన్నికల కమిషన్కు అప్లై చేయకముందే పార్టీ పేరు ఎలా ప్రకటించారు? ప్రజలను ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టించారా? ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చేందుకు మరో 100 అబద్ధాలు చెబుతున్నారా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. కవిత కొత్త పార్టీ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో భారీ హడావుడి సృష్టించారు. తెలంగాణ రాష్ట్ర సేన అంటూ అట్టహాసంగా పార్టీ పేరు ప్రకటించారు. సోషల్ మీడియాలో ప్రచారం, పోస్టర్లు, సపోర్టర్లతో సందడి అన్నీ చకచకా జరిగిపోయాయి. కానీ అసలు ట్విస్ట్ 5 రోజులకే బయటపడింది. అదేంటంటే ఎన్నికల కమిషన్కు వెళ్లిన పేరు తెలంగాణ రాష్ట్ర సేన కాదట, తెలంగాణ రక్షణ సేనట. దీంతో అసలు ప్రకటించిన పేరేమిటి, ఎన్నికల కమిషన్కు పంపిన పేరేమిటి అన్న ప్రశ్నలు ఒక్కసారిగా రాజకీయ దుమారం సృష్టించాయి. ఎన్నికల కమిషన్కు పార్టీ గురించి అధికారికంగా అప్లై చేయకముందే పార్టీ పేరును ప్రకటించారనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ఆ తర్వాత హడావుడిగా లెటర్ పంపారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అంతేకాదు ఆ దరఖాస్తులో ప్రకటించిన పేరు కాకుండా మరో 5 పేర్లు పంపారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. దీంతో అసలు పార్టీ పేరు ఏది? ప్రకటించినదేనా లేక కమిషన్కు పంపినదా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. మొదట ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సేన పేరు ఇప్పుడు పక్కకెళ్లిపోయి తెలంగాణ రక్షణ సేన పేరు ముందుకు రావడం చర్చనీయాంశమైంది. అంటే పార్టీ ప్రకటించిన రోజునే సరైన క్లారిటీ లేకుండా ముందుకెళ్లారా అన్న విమర్శలు వస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు కూడా ఒక పార్టీ పుట్టుకలోనే ఇంత గందరగోళం ఉండటం సాధారణ విషయం కాదని అంటున్నారు. ఇదే సమయంలో ఎన్నికల కమిషన్ అధికారులు ఇంటికొచ్చి లెటర్ ఇచ్చారు అన్న ప్రచారం కూడా వివాదానికి దారితీసింది. ఎన్నికల కమిషన్ అధికారులు వ్యక్తిగతంగా ఇంటికి వెళ్లి లెటర్లు ఇవ్వరు. సాధారణ పోస్టు విధానంలోనే కమ్యూనికేషన్ జరుగుతుందని ఎన్నికల ప్రక్రియ తెలిసిన వారు చెబుతున్నారు. ఇప్పటి వరకు జరిగింది కేవలం పబ్లిక్ నోటీస్కు అనుమతి మాత్రమేనని, అది కూడా అభ్యంతరాల పరిశీలన తర్వాతే ఫైనల్ రిజిస్ట్రేషన్ జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష వర్గాలు ఈ అంశాన్ని బలంగా టార్గెట్ చేస్తున్నాయి. కొన్ని నెలల పాటు ప్లాన్ చేసి 5 రోజుల క్రితమే అట్టహాసంగా ప్రకటించిన పార్టీ పేరే 5 రోజుల్లో మారిపోతే ప్రజలకు ఏం మెసేజ్ వెళ్తుంది అని ప్రశ్నిస్తున్నాయి. తమ పార్టీ పేరుపైనే స్పష్టత లేని నాయకత్వం రాష్ట్ర భవిష్యత్తుపై ఎలా స్పష్టత ఇస్తుంది అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. చిత్తశుద్ధి ఉంటే ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు కవిత తెలంగాణ జాగృతి పేరుతో యువతను, కార్యకర్తలను ఏళ్ల తరబడి ఆశలు చూపించి తన రాజకీయం ఉపయోగించుకున్నారని, ఇప్పుడు మరో కొత్త రాజకీయ వేదిక పేరుతో అదే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. కొత్త పార్టీ పేరుతో మళ్లీ యువతను ఎమోషనల్గా కనెక్ట్ చేసి రాజకీయంగా లాభపడాలనుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కవిత అనుచరులు మాత్రం ఈ ఆరోపణలన్నింటినీ ఖండిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ప్రక్రియలో ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వడం సాధారణమని, రాజకీయంగా భయపడుతున్న వారే దుష్ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు.
ఇదంతా కొత్త పార్టీ ప్రభావం మొదలు కాకముందే ఇమేజ్ డ్యామేజ్ చేయాలనే ప్రయత్నమని ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న ఒక్కటే. అసలు కవిత పార్టీ ప్రారంభం నుంచే గందరగోళంలో పడిందా? ప్రకటించిన పేరొకటి, అప్లై చేసిన పేరు మరోటి, చెప్పేదొకటి, జరిగేది మరోటి. ఇదంతా రాజకీయ వ్యూహమా లేక భారీ తప్పిదమా? ప్రజలను నమ్మించే ముందే పార్టీ పేరునే నమ్మించలేకపోయారా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ డిబేట్గా మారింది.